హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే తేదీ ఫిబ్రవరి 20వ తారీఖు 2026 రోజున ఈ రోజుకి ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి అంటే, ఆసరా పింఛన్లకి సంబంధించి 6,016 రూపాయలు, 4,016 రూపాయల స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి ప్రకటన. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా నెలకి 2,500 రూపాయలు ప్రతి ఆడ బిడ్డ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ రెండు పథకాలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనందరికీ తెలుసు, గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైతే హామీలని ఇవ్వడం అయితే జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి నెల నెల వారి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకి, వికలాంగులకి ఇచ్చేటటువంటి చేయూత ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 4,016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,016 రూపాయలకి, 2,016 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది, హామీ ఇవ్వడం అయితే జరిగింది. 2 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ యొక్క 2 హామీలనైతే నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైనే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా కొంతమంది మంత్రులనైతే మొన్న సమావేశంలో భాగంగా కలిసినప్పుడు ఈ 2 పథకాల గురించి ఆరా తీయడం అయితే జరిగింది. మనం ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు, అసలు అమలు చేస్తున్నారా లేదా, ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారైతే ఈ చిత్రంలో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ 2 హామీల అమలుపై ఖర్గే, రాహుల్ ఆరా. ఏఐసిసి నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇది నిన్నటి రోజున జరిగినటువంటిది. నేను ఈ రోజు మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మేనిఫెస్టోలోని వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంపు, మహిళలకి 2,500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు. సో ఈ 2 పథకాల గురించి వారైతే అడగడం జరిగింది. ఎందుకంటే వారు కూడా ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేయడానికి వచ్చారు. సభలలో ఈ హామీల గురించి చెప్పడం కూడా జరిగింది. సో ఆ పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి సీఎం రేవంత్ వారికి వివరించారు. బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సో వారు అడిగిన దానికి రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి వివరించి, సో ఈ బడ్జెట్లో వీలైతే వీటిని అమలు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఈ విధంగా ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని చోట్ల సర్వేలు అయితే జరుగుతున్నాయి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేటటువంటి వాటి కోసం కొన్ని రూల్స్ను కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేనటువంటి ఆడబిడ్డలకు మాత్రమే ఈ యొక్క పథకంలో భాగంగా 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. వృద్ధాప్య చేయూత పెన్షన్స్ తీసుకునేటటువంటి మహిళలైతే ఈ పథకంలో భాగంగా వీరు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 2,500 రూపాయలనైతే పొందేటటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఈ డబ్బులు పొందేటటువంటి అవకాశం లేదు. దీనికి సంబంధించి కొన్ని చోట్ల సర్వే అనేది జరుగుతుంది. సో వీటికైతే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలి, మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఇంకా
ఎవరైనా రేషన్ కార్డు కనుక తీసుకున్నట్టయితే మన ఛానల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి వీడియో కూడా ఉంటుంది. మీరైతే అప్లై చేసుకొని రేషన్ కార్డు అయితే రెడీగా పెట్టుకోండి. తప్పనిసరిగా మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి, ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.